అందరికీ నమస్కారాలు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభకు గౌరవ స్పీకర్గా గౌరవ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని కూటమి తరపున ఎంపిక చేసి ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఎన్నికయ్యారు, బాధ్యత స్వీకరించారు। ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఈ 16వ శాసనసభకు వెనుకబడిన కులాలకు చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపిక కాబడి 4 పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కొన్ని దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు సేవ చేసిన వ్యక్తికి ఈరోజు స్పీకర్గా ఎంపిక చేసి బాధ్యత స్వీకరించడం చాలా హర్షదాయకం। ఇది అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం। మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి యొక్క తీరును మేము తీవ్రంగా ఆక్షేపిస్తాం। ఎందుకంటే నిన్న శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పట్ల ఉదారంగా వ్యవహరించారు। ప్రతిపక్ష నాయకుడిగా హోదా పొందలేనప్పుడు కూడా సాధారణ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ కూడా మరి వారి కోరిక మేరకు ఉదారంగా వ్యవహరించి అసెంబ్లీ ప్రాంగణం గేటు వరకు కూడా ఆయన కారును అనుమతించడం, గౌరవ మంత్రులు అయిన తర్వాత ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కల్పించారు। అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాసనసభ నుండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది। ఈరోజు సభాపతి ఎన్నిక సందర్భంగా విపక్ష సభ్యులు కూడా సభలో ఉండి ఎన్నికలో పాల్గొని మరి ఆయన గౌరవంగా సభాపతి సీటుకు తీసుకెళ్లేటప్పుడు విపక్ష పార్టీ శాసనసభ్యులు కూడా మరి ఆయనతో పాటు వెళ్ళి ఆయన కూర్చోబెట్టాల్సిన సాంప్రదాయం శాసనసభలో ఉంది। అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా శాసనసభ్యులు ఎవరు కూడా సభకు హాజరు కాకపోవడం చాలా దురదృష్టకరం। ఇది సభా సాంప్రదాయాలను మరి ఈరోజు అగౌరవపరిచారు వాళ్ళు। ఇది మంచి సాంప్రదాయం కాదు। ఇది ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఇప్పటికే 11 సీట్లు పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు మీ యొక్క అరాచక పాలన చూసి। ఈరోజు శ్రీ అయ్యన్న పాత్రుడు గారి పైన మీరు చేసినటువంటి అరాచకాలను ప్రజలు మర్చిపోరు। ఈ అరాచక ప్రభుత్వం ఆయన పైన అనేక సార్లు దాడులు చేశారు, అక్రమ కేసులు పెట్టి వేధించారు। మరి అటువంటి వ్యక్తి ఈరోజు శాసనసభ సీట్లో కూర్చున్నప్పుడు కనీస మర్యాద కూడా చెప్పుకోవడం మీ యొక్క అహంకారాన్ని నిదర్శనంగా మేము భావిస్తున్నాం। ఇది ఆయనకే కాదు రాష్ట్ర ప్రజలంతా మీరు అవమానపరిచిందిగా భావిస్తూ ఇప్పటిగా మీ తీరు మార్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వైకాపా పార్టీ నాయకులు కూడా మేము హెచ్చరిస్తాం।